20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. ప్రయాణంలో క్షణిక నిర్లక్ష్యం ఎంతటి విషాదానికి దారితీస్తుందో కర్ణాటకలో జరిగిన ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. నడుస్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి కిటికీలోంచి గుట్కా ఉమ్మేందుకు తలను బయటకు పెట్టాడు. అదే సమయంలో ఎదురుగా వెళ్తున్న వేగంగా వస్తున్న ఓ వాహనం అతడిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం తీరుతకు బస్సు కొంత దూరం వరకు వెళ్లగా రోడ్డుపై రక్తపు మరుగులు కనిపించాయి. ఘటనకు గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును ఆపగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. కర్ణాటక రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన ఒక బస్సులో ఒక ప్రయాణికుడు అదే రాష్ట్రానికి చెందిన వ్యక్తి జాతీయ హైవే మీద నార్త్ అండ్ వెస్ట్ కర్ణాటక ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కు సంబంధించిన ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో బస్సులో ప్రయాణిస్తున్న ఆ ప్రయాణికుడు సరదాగా గుట్కాను నమ్ములుతూ సాఫీగా ప్రయాణం సాగిస్తున్నాడు. అదే క్రమంలో నోటిలోని గుట్కా ఎక్కువగా నమిలిన అనంతరం బయటకు ఉమ్మే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు నోటిలోని గుట్కాను బస్సు కిటికీ నుంచి తల బయటకు వేసి ఉంచుదామని నిర్ణయించుకున్నాడు ఆ ప్రయాణికుడు. హైవే మీద ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు లోపల కూర్చొని ప్రయాణిస్తున్న ఆ ప్రయాణికుడు చివరికి కిటికీ నుండి తల భాగం బయటకు వేసి నోటిలోని గుట్కా ఉమ్మడం ప్రారంభించాడు. అంతే, ఎదురుగా వస్తున్న వాహనం ఆర్టీసీ బస్సు పక్క నుంచి రొయ్యని దూసుకు వెళ్లడంతో ప్రయాణికుని తల మొండెం నుండి విరిగిపోయి నుజ్జుగా అయింది. ఆర్టీసీ బస్సుతో పాటు కొద్ది దూరం రోడ్డు అంతా ప్రయాణికుడి రక్తంతో మొత్తం మారిపోయింది. గమనించిన డ్రైవర్ ఇతర వాహనదారులు బస్సులో ఆపి పోలీసులకు సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. ఓ చిన్న నిర్లక్ష్యమో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటుంది అనడానికి ఈ ఘటన ఇప్పుడు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. గుట్కా నమలడమే నిషేధం, ఆరోగ్యానికి హానికరమని ప్రభుత్వాలు వైద్యులు పదే చెబుతున్నా వ్యసనపరులుగా మారిన వారు అక్రమ మార్గంలో వీటిని కొనుక్కొని ఇలా నములుతూ వాటి బారిన పడి అనారోగ్యం పాలయ్యేవారు కోట్ల మంది ఉన్నారు. మత్తు పదార్థాలు, గుట్కా లాంటి హానికరమైన పదార్థాలు తినడం వల్ల ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా చాలా మంది ఈ అలవాటును మానుకోలేకపోతున్నారు. వీటి వల్ల అనారోగ్యం పాలై చనిపోవడం వేరు, గుట్కా నములుతూ నిర్లక్ష్యంగా ఎక్కడ పడితే అక్కడ ఉమ్ముతూ ప్రాణాలు పోగొట్టుకోవడం వేరు. ఇప్పుడు కర్ణాటకలో జరిగిన ఒక మేలుకొలుపు లాంటిది ఈ ఘటన. రోడ్ల మీద బహిరంగ ప్రదేశాల్లో వాహనాలు నడుపుతూ ప్రయాణిస్తూ చాలా మంది ఇష్టానుసారంగా గుట్కా పాన్లను ఉమ్మి పర్యావరణాన్ని, అక్కడి పరిసరాలను కూడా పాడు చేయడమే కాకుండా ఇతరులకు చికాకు పుట్టిస్తుంటారు. యువకులు, పెద్దవాళ్ళు, చివరకు విద్యావంతులు సైతం ఇలా అనాగరికంగా వ్యవహరించడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. ఇలాంటి వారికి ఈ ప్రమాదం ఒక హెచ్చరిక లాంటిది.